హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఫైనలీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఓకేనా, 80 పేజీల పీడిఎఫ్ అయితే ఉంది. అదంతా చదవాల్సిన అవసరం లేదు. అసలు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఏంటి అర్హత అనేది మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పేస్తాను. ఓకేనా, ఆ తర్వాత తీరిగ్గా నోటిఫికేషన్ అనేది మీరు టైం ఉన్నప్పుడు చదువుకోండి. ఓకేనా, ఫస్ట్ అయితే ఏంటి అసలు అర్హత, ఎవరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనేది మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా, సో గైస్, ముందుగా చూసేది ఎవరైనా సరే ఏజ్. ఓకేనా, ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల లోపు. ఇది ఎవరికి? యూఆర్ వాళ్ళకి. ఓకేనా, జనరల్ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్నమాట. సాధారణంగా 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు అయితే ఉంటుంది. బట్ 3 సంవత్సరాల ఎక్స్టెన్షన్ అనేది కోవిడ్ కారణంగా ఇచ్చారన్నమాట. ఓకేనా, ఇది ప్రతిసారి ఇవ్వరు. ఐ మీన్ నెక్స్ట్ నోటిఫికేషన్కి ఈ 36 సంవత్సరాలు ఉండదు, 33 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఇది క్లియర్. నెక్స్ట్, ఎవరైతే ఓబీసీ వాళ్ళు, ఓబీసీ నాన్ క్రిమిలియర్ ఉన్నారో వాళ్ళకి ఇంకో 3 సంవత్సరాల ఎక్స్టెన్షన్ అన్నమాట. ఐ మీన్ 36 సంవత్సరాలతో పాటు ప్లస్ 3 సంవత్సరాలు, 30 సంవత్సరాల ఏజ్ లోపు వాళ్ళు, ఓబీసీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 41 సంవత్సరం లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఎక్స్ సర్వీస్ మ్యాన్ చాలామంది ఉంటారు కదా, ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారో వాళ్ళకి, యూఆర్ వాళ్ళకి 3 సంవత్సరాల ఎక్స్టెన్షన్ అయితే ఉందన్నమాట. ఎవరైతే ఆఫ్టర్ వర్క్ తర్వాత ఉన్నారో వాళ్ళకి 3 సంవత్సరాలు. ఆ తర్వాత ఓబీసీ నాన్ క్రిమిలియర్ వాళ్ళకి 6 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 8 సంవత్సరాల వర్క్ ఇదైతే ఉండాలన్నమాట. ఓకేనా, ఆఫ్టర్ మీరు రిటైర్ అయిన తర్వాత వర్క్ ఏజ్ రిలాక్సేషన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ ఎవరైతే ఉన్నారో యూఆర్ వాళ్ళకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఐ మీన్ 18 నుంచి 36 సంవత్సరాలతో పాటు ప్లస్ 10 సంవత్సరాలు అన్నమాట వేసుకోండి. ఐ మీన్ 46 సంవత్సరాలు. యూఆర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో 40 సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా ఉంటే పీడబ్ల్యూబీడీ వాళ్ళు వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే ఓబీసీ నాన్ క్రిమిలియర్లో 13 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 15 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఎక్స్టెన్షన్ ఇచ్చారన్నమాట. ఓకేనా, నెక్స్ట్ రైల్వే స్టాఫ్ ఉంటారు కదా, చాలామంది రైల్వే స్టాఫ్. ఓకేనా, వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎవరైతే ఆల్రెడీ రైల్వేలో వర్క్ చేస్తున్నారో వాళ్ళ కోసం. యూఆర్ వాళ్ళు మీ ఏజ్ 40 సంవత్సరాల లోపు ఉంటే కనుక అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే ఓబీసీ నాన్ క్రిమిలియర్ వాళ్ళు 43 సంవత్సరాల ఏజ్ లోపు ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ మీ ఏజ్ 45 సంవత్సరాల లోపు ఉంటే కనుక తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే దీంతో పాటు ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారు. ఓకేనా, ఎవరైతే విడోడ్ ఉమెన్ ఉంటారో, అలాగే డివోర్స్డ్ ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళు లీగల్లీ డివోర్స్, ఇక్కడ డివోర్స్డ్ అంటే లీగల్లీ, ఓకేనా, కోర్టు పరంగా డివోర్స్ ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు, యూఆర్ వాళ్ళు మీ ఏజ్ 35 సంవత్సరాల లోపు ఉంటే కనుక తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే ఓబీసీ 38 సంవత్సరాల లోపు ఉంటే కనుక అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ వచ్చేసి 40 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ దీంతో పాటు చాలామంది సెకండ్ చూసేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఓకేనా, ఏంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే కనుక మీరు గ్రాడ్యుయేట్ అయితే కనుక, ఓకేనా, గ్రాడ్యుయేట్ అయితే కనుక, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే కనుక తప్పకుండా ఈ పోస్టులకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓపెనింగ్ డేట్, అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 14 నుంచి ఆన్లైన్లో మాత్రమే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ క్లోజింగ్ డేట్ వచ్చేసి అక్టోబర్ 14 వరకు లాస్ట్ డేటు. ఆ తర్వాత ఓ 2 days అనేది మోడిఫికేషన్ లింక్ అనేది ఇస్తారన్నమాట. ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్, ఏమైనా తప్పు నింపితే కనుక. ఓకేనా, అప్లికేషన్ ఫీజు చూస్తారు. ఓకేనా, అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపాయలు ఉంటుంది. ఓకేనా, ఒక అప్లికేషన్ ఫీజులో ఏంటంటే 400 రూపాయల ఫీజు అనేది రిఫండ్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా, అంటే ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ జరిగిన తర్వాత ఎవరైతే ఫెయిల్ అయిపోతారో వాళ్ళందరికీ ఈ 400 రూపాయలు అనేది రిఫండ్ అయిపోతుంది. దీంతోపాటు ఎవరైతే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉన్నారో, ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారు, ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్ ఉన్నారు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఉన్నారు, ఎస్సీ ఎస్టీ అలాగే మైనారిటీ వాళ్ళు, అలాగే ఈబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫీజు వచ్చేసి 250 రూపాయలు. ఓకేనా, ఇది పూర్తిగా వాళ్ళకి మైనస్ అయిపోతుంది అన్నమాట. ఐ మీన్ రిఫండ్ అయిపోతుంది. అంటే అప్లికేషన్ ఫీజు 250 ఉంటుంది, తర్వాత మళ్ళీ 250 రూపీస్ అనేది రిఫండ్ ఇచ్చేస్తారన్నమాట. ఓకేనా, సో ఇది గైస్. ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు పోస్టులు ఏంటి. ఓకేనా, ఎన్టీపీసీ పోస్టులు అంటే కనుక చాలామంది, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ చాలాసార్లు వీడియోలో నేను చెప్పాను, ఇంకొకసారి చెప్పేస్తాను. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్, రైల్వేలో క్లర్క్ పోస్టులు ఉంటాయి, అలాగే గూడ్స్ గార్డ్ పోస్టులు ఉంటాయి, స్టేషన్ మాస్టర్ పోస్టులు ఉంటాయి అన్నమాట.
ఓకేనా. అలాగే టికెట్ కలెక్టర్ పోస్టులు, టికెట్ చెకర్ పోస్టులు, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులు ఉంటాయి. ఆ పోస్టులు అన్నమాట ఎన్టీపీసీ పోస్టులు ఓకే. సో ప్రస్తుతానికి ఈ సంవత్సరం ఏంటంటే ఒక 5 రకాల పోస్టులు అయితే తీశారు. ఏంటి? చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అని ఫస్ట్ టైం ఈ పోస్ట్ అనేది తీశారన్నమాట. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టేషన్ మాస్టర్ పోస్ట్. ఓకేనా. అలాగే గూడ్స్ ట్రైన్ మేనేజర్, గూడ్స్ గార్డ్ అనేవారు ఇంతకుముందు, ఇప్పుడు గూడ్స్ ట్రైన్ మేనేజర్ అంటున్నారు. తర్వాత వచ్చేసి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఓకేనా. అలాగే జూనియర్ అసిస్టెంట్ అకౌంట్ కమ్ టైపిస్ట్ అన్నమాట ఈ పోస్టులు. ఓకేనా. ప్రస్తుతానికి ఈ 5 రకాల పోస్టులు అయితే తీశారు. ఇందులో ఏంటంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందో వాళ్ళు ఈ పోస్టులు అన్నిటికీ అప్లికేషన్ కేటగిరీ వైజ్గా పెట్టుకోవచ్చు అన్నమాట. ఐ మీన్ ఒకే అప్లికేషన్లో కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది, ఇలా కేటగిరీ ఇచ్చుకుంటూ పోవాలన్నమాట. ఓకేనా. ఇది సో సిసిటిఎస్ వచ్చేసి లెవెల్ 6 పోస్టు, అలాగే స్టేషన్ మాస్టర్ వచ్చేసి లెవెల్ 6 పోస్టు, అలాగే గూడ్స్ గార్డ్ వచ్చేసి లెవెల్ 5 పోస్టు, అలాగే టైపిస్ట్ వచ్చేసి లెవెల్ 5, అలాగే జూనియర్ టైపిస్ట్ వచ్చేసి లెవెల్ 5 అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం మెడికల్ ఏంటి చూద్దాం. ఓకేనా. మెడికల్ వచ్చేసి B2, A2, అలాగే C2. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మాకు సైట్ ఉంది, అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటే, మీకు సైట్ ఉన్నా సరే ప్రాబ్లం లేదు, అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకేనా. ముందైతే అప్లికేషన్ పెట్టుకోండి. మీకు ఎగ్జామ్ అయ్యాక మీ మెడికల్ స్టాండర్డ్ బట్టి మీకు ఇవ్వాల్సిన పోస్ట్ అనేది మీకు ఇస్తారనమాట. ఐ మీన్ మీ ఎగ్జామ్ క్లియర్ అయితే. ఓకేనా. సో అందరూ గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లీట్ చేశారో ఈ 5 పోస్టులకి ఎలిజిబుల్, 5 పోస్టులు కూడా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. ఎగ్జామ్ ప్రాసెస్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే, ఫస్ట్ CBT1 అవుతుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి CBT2 అవుతుంది. CBT2లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో కొన్ని పోస్టులకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది, కొన్ని పోస్టులకు సైకో టెస్ట్ ఉంటుంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీ అందరికీ చెప్పాను. ఆ తర్వాత ఈ రెండిట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకేనా. ఆ తర్వాత మెడికల్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. ఓకేనా. ట్రైనింగ్ తర్వాత మీ పోస్టింగ్ అనేది ఇస్తారన్నమాట. ఓకే. మరి అప్లికేషన్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే, అఫీషియల్ వెబ్సైట్ రైల్వే rrbcg.gov.in అని ఉంటుంది. ఇది సెర్చ్ చేసిన తర్వాత అఫీషియల్ రైల్వే వెబ్సైట్ వచ్చేస్తుంది. అక్కడ ఈ ఆర్ఆర్బి నోటిఫికేషన్కి సంబంధించి PDF ఉంటుంది, అలాగే అప్లికేషన్ ఆన్లైన్ లింక్ కూడా ఉంటుందన్నమాట. వన్స్ మీరు చెక్ చేయండి. ఇంకో విషయం మీ అందరికీ చెప్పేస్తున్నాను, ఒక జోన్కి ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టుకోవాలి. ఐ మీన్ ఏదో ఒక జోన్కే ఒక అప్లికేషన్ పెట్టుకోవాలన్నమాట. కొంతమంది అతి తెలివితేటలు ఉపయోగించి 2 జోన్లకి అప్లికేషన్, ఐ మీన్ రెండు అప్లికేషన్స్, 2-3 అప్లికేషన్స్ పెట్టేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళందరికీ ఏం చెప్తున్నానంటే, వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోద్ది. ఓకేనా. ఎక్కువ తెలివితేటలు ఉపయోగించకండి, ఒక్క అప్లికేషన్ మాత్రమే పెట్టుకోండి. ఏదో ఒక జోన్కి అప్లికేషన్ పెట్టుకోండి. ఇంకా చెప్పేస్తున్నాను, తెలుగు వాళ్ళందరూ సికింద్రాబాద్కి పెట్టుకోండి. ఓకేనా. ఇంకా వెళ్ళాలి అనుకుంటే కనుక ముంబై పెట్టుకోండి. ఓకేనా. ఎందుకంటే ముంబైలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి. లేదు మాకు ఎక్కువ పోస్టులు వద్దు, మేము బాగా చదువుతాం, దగ్గర క్లియర్ చేసేస్తాం అనుకున్న వాళ్ళందరూ సికింద్రాబాద్ పెట్టుకోండి. ఆ తర్వాత చెన్నై కూడా పెట్టుకోండి ఎవరైనా ఉంటే. ఓకేనా. చెన్నై కూడా పర్వాలేదు. ఆ తర్వాత భువనేశ్వర్ కూడా పర్వాలేదు. ఓకేనా. అంటే తెలుగు వాళ్ళ కోసం ముఖ్యంగా చెప్తున్నాను అన్నమాట ఇది. ఓకే. ఇది నేను షార్ట్ కట్లో చెప్పేశాను. ఓకేనా. ఇంకా ఏమైనా ఉంటే కనుక మీరు అఫీషియల్ నోటిఫికేషన్ తీరికగా, ఖాళీగా, ఫుల్గా డీటెయిల్డ్ చదువుకోండి. అందులో సిలబస్ కూడా ఉన్నాయి, ఏం చదవాలి అనేది కూడా ఉన్నాయి వీటికి మినహా. ఓకేనా. మీ అందరికీ కొంతమందికి సింపుల్గా అర్థం అవ్వాలి. ఏంటంటే అప్లికేషన్ టైంలో ముందు చూసేది ఏజ్ ఎంత, ఫీజు ఎంత, శాలరీ ఎంత అని అడుగుతారు అన్నమాట. ముందు తెలుసుకోవాల్సింది ఇదే. ఓకేనా. ఫస్ట్ అయితే అప్లికేషన్ పెట్టేసుకోండి. ఆ తర్వాత ఎలా చదవాలి, ఏం చదవాలి అనేది నేను చెప్తాను. ఓకేనా. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చాలా చెప్పాను, ఇంకా కూడా చెప్తాను మీ అందరి కోసం. ఓకేనా. ఓకే మరి ఉంటాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.